హైదరాబాద్ పుడింగ్ అండ్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు విచారించనున్నారు. అభిషేక్, అనిల్ను కలిపి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. డ్రగ్ పెడ్లర్లతో అనిల్కు ఉన్న సంబంధాలు, గోవా ట్రిప్లపైన ప్రశ్నించనున్నారు. మేనేజర్ అనిల్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సప్లై జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలో జరిగే పార్టీలకు అభిషేక్ తరచూ హాజరైనట్లు గుర్తించారు. అనిల్ ఫోన్, వాట్సాప్, మెయిల్లో కోడ్ లాంగ్వేజ్ మెసేజ్లను గుర్తించారు. డ్రగ్స్ కోసమే కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు నిర్ధారించారు. రెండో రోజు విచారణలో కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, నిన్న ఇద్దరిని విడివిడిగా విచారించినటువంటి వారు ఈరోజు వారిద్దరిని కూడా కలిపి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ చెప్పండి. సంచలనం సృష్టించినటువంటి బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈరోజు మరొకసారి ఇద్దరు నిందితులు అభిషేక్తో పాటు అనిల్ కూడా మరొకసారి ఈరోజు పోలీసులు కస్టడీలు తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఇక నిన్న చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలు తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరిని కూడా విడివిడిగా విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అయితే ప్రధానంగా అసలు పబ్స్ మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, పబ్స్కి ఎవరెవరు వచ్చేవారు, వీరి యొక్క డీటెయిల్స్ ఏంటి అనే దానిపైన ఎక్కువగా పోలీసులు ఆరా తీశారు. ఇక మరోవైపు ఈ నెల 2వ తారీఖున వచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా అంటే సెలబ్రిటీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి కూడా పోలీసులు ఆరా తీశారు. ఇక మరోవైపు అభిషేక్తో పాటు అనిల్ కాల్ డేటాలో ఉన్నటువంటి కాల్స్ కావచ్చు, వారితో ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్స్, వీటన్నిటిని కూడా పోలీసులు పరిశీలించారు. కానీ ఈ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఇద్దరు నిందితులు కూడా నోరు మెరపలేదని పోలీసుల విచారణ బట్టబయలైంది. ప్రధానంగా ఆ డ్రగ్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి బుకాయించే ప్రయత్నం వారిద్దరు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ రోజు మరి ఇద్దరిని కలిపి మరొకసారి విచారించాలని మాత్రం పోలీసులు. అయితే సునీల్, మేనేజర్ అనిల్ కనుసన్నల్లోనే ఈ డ్రగ్స్ దందా జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది కదా. వీరిద్దరిని కూడా ఇంట్రాగేట్ చేసిన తర్వాత అనిల్ని మళ్ళీ సెపరేట్గా అతనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికి సేకరించారు కాబట్టి ఆ దిశగా అతన్ని కూడా విచారించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఈ నెల 2వ తారీఖున పెద్ద ఎత్తున పోలీసులు వెళ్ళి దాడులు చేసిన నేపథ్యంలో అక్కడ మేనేజర్గా అదే పబ్లో ఉన్నటువంటి మేనేజర్ అనిల్తో పాటు అదే పబ్లో ఉన్నటువంటి మరొక నిర్వాహకుడు అభిషేక్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్న ఇద్దరిని విడివిడిగా విచారించారు. కానీ ఈరోజు ఇద్దరిని కలిపి మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఈ మొత్తం కూడా ఈ డ్రగ్స్ సప్లై జరిగింది, ఆ 3 టేబుల్లోకి జరిగింది, మొత్తం కూడా అనిల్ కన్సల్లోనే జరిగిందంటూ పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. కాబట్టి అనిల్ని అదేవిధంగా అభిషేక్ని కలిపి ఈరోజు మరొకసారి పోలీసులు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా కోడ్ లాంగ్వేజెస్తో వీరందరూ కూడా ఫోన్లో కావచ్చు, బయట వ్యక్తులతో అంటే పబ్స్కు వచ్చేటువంటి వారితో కోడ్ లాంగ్వేజ్లు పెట్టుకొని వీరందరూ కూడా సంభాషించినట్టు కూడా పోలీసులు కొంత ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ యొక్క ఫోన్ చాటింగ్స్, మొబైల్ వాట్సాప్ చాటింగ్స్ వీటన్నిటిని కూడా ముందుంచి ఈరోజు మరొకసారి పరిశీలించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ విషయానికి వస్తే చాలామంది సెలబ్రిటీస్తో, అటు పొలిటికల్ లీడర్స్తో సంబంధించినటువంటి పిల్లలతో, అదేవిధంగా సినీ ప్రముఖులతో కూడా పెద్ద ఎత్తున గోవాలకు వెళ్ళడం, అక్కడ ఈవెంట్లో పాల్గొనడం, అక్కడ డ్రగ్స్ తీసుకోవడం, అక్కడ నుంచి ఇక్కడికి కొనుగోలు చేశాడా అన్న కోణంలో మాత్రం ఈరోజు మరొకసారి అభిషేక్ ని విచారించే అవకాశం ఉంది. సంధ్య, అలానే సునీల్, మనం చూసినట్లయితే ఈ అనిల్, అభిషేక్ ఎప్పటి నుంచి కూడా వారు కలిసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి పుడన్ మింగ్ పబ్లో ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటే ప్రాథమికంగా ఏమైనా క్లూస్ సేకరించారా ఇప్పటి వరకు? అంటే అసలు ముందుగా నిన్న ఇద్దరిని కూడా ప్రశ్నించినటువంటి మొదటి ప్రశ్న, ఎప్పటి నుంచి మీరు పబ్ను రన్ చేస్తున్నారు, ఈ పబ్లోకి ఎవరెవరు వస్తున్నారు, అదే తరహాలో ఈ డ్రగ్స్ పబ్లోకి అసలు డ్రగ్స్ ఏ విధంగా వచ్చింది, ఈ డ్రగ్స్ వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలోనే నిన్న మొత్తం కూడా ప్రశ్నల వర్షం పోలీసులు కురిపించారు. కానీ పోలీసులు అడిగినటువంటి ఈ విషయాల్లో కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. అంటే ఆ పబ్ని మేము వేరే దగ్గర నుంచి లీజ్కి తీసుకున్నాం, అదే తరహాలో దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆ పబ్ని నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులకు సమాచారం అందించారు. కానీ ఆ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి వీరిద్దరు కూడా పోలీసులు అయితే నోరు మెదపలేదు. ఆ డ్రగ్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి ప్రయత్నం అయితే ఆ పోలీసులు అయితే చేశారు. కానీ అసలు ఆ డ్రగ్స్ వీరికి ప్రమేయం లేదే అసలు పబ్లోకి ఏ విధంగా వచ్చాయి, వీరి వెనుక అసలు ఎవరెవరు ఉన్నారు, అంటే మేనేజర్ పాత్ర ఎంత ఉంది, అదేవిధంగా మేనేజర్ అనిల్ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరు దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు అన్న కోణంలో మాత్రం పోలీసులు మాత్రం విచారణ కొనసాగితే ఈరోజు మరొకసారి ఇద్దరు నిందితులను కూడా కస్టడీలో తీసుకొని వీరి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది.
ఉంది. ఎందుకంటే చాలా మంది 148 మంది సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారి యొక్క శాంపుల్ సేకరించాలంటే వీరు ఇచ్చేటువంటి ఆధారాలను బేస్ చేసుకొని వారి యొక్క శాంపుల్స్ కూడా సేకరించే అవకాశం ఉంది. కాబట్టి వారిని కూడా ఎందుకంటే డ్రగ్స్ పెడ్లర్తో పాటు వినియోగించే వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి వీరిచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు మరొకసారి ఈ విచారణ మాత్రం కీలకంగా మనం చెప్పవచ్చు. వీరిచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకొని మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వారిని కూడా పిలిచి మరొకసారి పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈరోజు రెండో రోజు కస్టడీలో తీసుకొని మరికొన్ని విషయాలు కూడా పోలీసులు ప్రస్తావించే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్.